తర్వాత మిథున రాశి. మరి మిథున రాశి వారికి 2లో రవి, 3లో బుధుడు శుక్రుడు, మరి అదేవిధంగా 4లో కేతువు, 5లో చంద్రుడు, మరి 9లో శని, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కుజుడు మరి గురు కలిసి ఉండడం వలన మరి వీరికి అంతంత మాత్రాన్నే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా బృహస్పతి అంత అనుకూలంగా లేడు. మరి వీరికి ఈ వారం అనుకున్న విధంగా పనులు జరగడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. కొద్దిగా వీరు కష్టపడి ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా వారు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. తర్వాత కొద్దిగా అలసటగా ఉండడము, మబ్బుతో ఉండడము వారికి ఈ వారం కూడా కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఒళ్ళు నొప్పులు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి అయినంత మట్టుకు ఆరోగ్యపరమైన ఆహారం తీసుకొని మరి నిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టయితే ఈ రాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తర్వాత వచ్చేసి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి జన్మము యందు రవి అదే బుధుడు కలిసి ఉన్నారు. మరి 2వ స్థానంలో శుక్రుడు, మరి 3వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో చంద్రుడు, 8వ స్థానములో అష్టమ స్థానంలో శని, మరి 9వ స్థానములో రాహువు, మరి 11వ స్థానంలో కుజుడు మరియు గురువు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారు కొద్దిగా పర్వాలేదు, కానీ వీరికి ఎలాగంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మనకు రాహు కేతు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే కొద్దిపాటిగా అనుకూలత ఉంటుంది. మరి అదేవిధంగా ఆర్థికంగా పర్వాలేదు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ వారంలో ప్రయత్నం చేస్తే ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుంది, లాభాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంది.